హలో ఎవరీవన్, వెల్కమ్ టు సుధీష్ టెక్ స్కూల్. ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ నేర్చుకుందాం. ఫస్ట్ అయితే వేరియబుల్స్ చూసేద్దాం. అసలు వేరియబుల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏ వేరియబుల్? వేరియబుల్ ఈజ్ లైక్ కంటైనర్ హోల్డింగ్ ఏ వాల్యూ. లైక్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా, ఏ బాక్స్ అండ్ 35 హోల్డింగ్ ఇన్ ఇట్. సో ఈ బాక్స్లో ఈ 35 ఎలా అయితే హోల్డ్ అవుతుందో సేమ్ లైక్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, అదొక వేరియబుల్. ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 25, అదొక వేరియబుల్. సో వేరియబుల్స్ అనేవి అలా ఉంటాయి అన్నమాట. సో వేరియబుల్స్ అనేవి మొత్తం 3 టైప్స్ ఉంటాయి: లోకల్, ఇన్స్టెన్స్ అండ్ స్టాటిక్ ఉంటాయి. సో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ అయితే లోకల్ చూద్దాం. లోకల్ వేరియబుల్స్ డిక్లేర్ ఇన్సైడ్ ద బాడీ. సో ఇచ్చిన దాని మెథడ్లో లోపల ఉంటుంది. సో అది మనకు లోకల్ వేరియబుల్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ వచ్చేసి ఇన్స్టెన్స్ వేరియబుల్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద క్లాస్ బట్ అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ ద మెథడ్. క్లాస్ లోపల ఉంటుంది బట్ అవుట్ సైడ్ ద బాడీ. అండ్ కమింగ్ టు స్టాటిక్ వేరియబుల్, ఏ వేరియబుల్ దట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ స్టాటిక్ ఈజ్ కాల్డ్ స్టాటిక్ వేరియబుల్. అది ఆల్రెడీ స్టాటిక్లో ఉంటే దాన్ని మనం స్టాటిక్ అనేసి చెప్పుకోవచ్చు. And coming to data types in Java, data types are 2 types and they are primitive and non-primitive. Primitive are 8 types: Boolean data type, byte data type, char data type, short data type, long data type, int data type, float data type. So first of all, Boolean data type. Boolean data type is used to store only 2 types of values. They are true and false. And here is an example: Boolean 1 is equal to true. And coming to short data type, the short data type is a 16-bit signed 2 complements integer. And here is an example: short s is equal to 10,000, short r is equal to -5,000. And coming to byte data type, the byte data type is an example of primitive data type. It is an 8-bit signed 2 complement integer. Here is an example: byte a is equal to 10 and byte b is equal to 15. For in data type there will be a value range. Here is a value range. It is -128 to 127. For every data type there will be a value range. Here long data type. The long data type is a 64-bit complement integer. The long data type is used when you need range of values more than those provided by int. మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ కావాల్సినప్పుడు మనం లాంగ్ డేటా టైప్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. So coming to int data type, the int data type is a 32-bit signed 2 complement integer. Actually this int data type is used default data type for integral values unless if there is no problem about memory. మెమొరీకి ప్రాబ్లం లేనంత వరకు మనం ఈ int data type అనేదాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ here is an example, once check it. Now coming to double data type, the double data type also should never be used precise values such as currency. Its default value is 0.02. కరెన్సీ వాల్యూస్ ఉంటాయి కదా, సో వాటికి మాత్రం మనం యూజ్ చేయకూడదు. అండ్ కమింగ్ టు ఫ్లోట్ డేటా టైప్, ద ఫ్లోట్ డేటా టైప్ షుడ్ నెవర్ బి యూజ్డ్ ప్రిసిస్ వాల్యూస్ సచ్ as కరెన్సీ. ఇట్స్ డిఫాల్ట్ వాల్యూ is 0.04. ఇఫ్ దిస్ ఫ్లోట్ డేటా టైప్ అండ్ డబుల్ డేటా టైప్ ఆర్ బోత్ ఆర్ ఈక్వల్, సో వీ షుడ్ నాట్ యూజ్ values for currency values. And coming to char data type, the char data type is used to store characters. Okay, thank you. And for more videos, please subscribe.